వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రకాశం జిల్లాలోని దగ్గర జరిగిన బస్సు దగ్ధంలో సుమారు 13 మంది మృతి చెందారు. అయితే వాళ్ళలో ఆత్మకూరు చిన్నయ్య అనే వ్యక్తి కూడా అందులో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతను స్వగ్రామమైన కలిగిరిలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం చూస్తున్నాం, అంతా నిరుపేదలు, దళితవాడ, కూలీ నాలి పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అయితే ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళంతా ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. అంటే హైదరాబాదు, బెంగళూరు వంటి ప్రాంతాలకు బేల్దార్ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ దుర్ఘటన చాలా ఘోరంగా జరిగింది. ప్రస్తుతము ఆత్మకూరు చెన్నయ్య ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఆయనకు ఐదుగురు కుమార్తెలు. అతను సంపాదిస్తేనే ఆ కుటుంబము జరుగుబాటు జరుగుద్ది. ఒక్కసారిగా కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ బిడ్డలు కన్నీళ్లు మిగులుతున్నారు. ప్రస్తుతం ఆ బిడ్డలకు కూడా విషయము తెలియదు అనుకుంటా. ఒక్కసారి ఆ పిల్లల్ని కూడా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఆ చిన్నయ్య ఇల్లు ఇది. అదేవిధంగా చిన్నయ్యకు సంబంధించిన వాళ్ళ పిల్లలు సుమారు 5 మంది ఆడపిల్లలు, మొత్తం ఆడపిల్లలు ఉన్నారు. ఎవరెవరమ్మా మీ పిల్లలు? మొత్తం ఆత్మకూరు చిన్నయ్య పిల్లలు, ఈమె పెద్ద ఆమె, రెండో ఆమె, 3 చిన్నపిల్లలు అంతా చదువుకుంటున్నారు. అంటే తండ్రి సంపాదించి ఇచ్చేస్తేనే ఆ కుటుంబము ఇదవుద్ది. అలాంటిది ఆ పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతము కొద్ది రోజుల కిందట అతను బేల్దార్ పనికి వెళ్ళడం జరిగింది. అయితే రేపు పండుగ, శ్రీరామనవమి పండుగకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన కానరాని లోకాలకు వెళ్ళిపోయిన చేదు వార్త ఆ పిల్లలు దొరకటం మనం లేకున్నాము. కనీసం ఏం లేదు, ఏడబాకండి లేదు మనం చూస్తున్నాము. మా ఏడబాకండి, మీ నాయనకి ఏం కాలేదు, బాగున్నాడు. మీ నాయనకు బాగున్నాడమ్మా. గాయాలైనాయి, దెబ్బలు అందుకే వచ్చింది. మీ నాయనకు బాగుండే తల్లి బాగుంటుంది. మీ నాయనకు బాగుంది ఏం లేదు. అంటే అమ్మ, మీ నాయనకు బాగుంది, ఏం లేదు, హాస్పిటల్లో ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. తల్లి ఏం కాలేదు. ఏం చదువుతున్నావు? మొత్తం ఎంతమంది పిల్లలు? 5 మంది సార్. 5 మంది ఆడపిల్లలు. ఆయన చేస్తేనే వాళ్ళకి 5 మంది చదివిస్తుంటాం. మీ నాయనకి ఏం కాలేదు, బాగున్నాడు, ఇబ్బంది ఏం లేదు. అంటే కొద్దిగా గాయాలు అయినాయి, బాగున్నాడు, వచ్చేస్తాడు. మీ నాన్న ఎప్పుడు పోయాడమ్మా? ఊరికి ఎప్పుడు పోయాడు? పనికి ఎప్పుడు పోయాడు చెప్పండి. 3 నెలలు అవుతుంది. ఈ మధ్యన ఫోన్ చేశాడా? చేసిండు, నిన్న సాయంత్రం కూడా చేసిండు ఫోన్. వస్తున్నానని చెప్పిండు ఊరికి. ఎంతమంది మీరు పిల్లలు? 5గురు. ఏం చదువుకున్నారు? సెకండ్ ఇయర్ అయిపోయింది. అమ్మాయి 10th ఎగ్జామ్స్ రాస్తుంది. నాయి అయిపోయినాయి, అమ్మాయి ఇంకా ఉండే 3 అయిపోయినాయి. అమ్మాయి చిన్న పిల్లలు 6వ క్లాస్, 7వ క్లాస్, 8వ క్లాస్ చదువుతారు. అన్నదమ్ముళ్ళు ఎవరు? మేము 5గురు ఆడపిల్లలు. నాన్న ఎప్పుడు ఫోన్ చేశాడు? నిన్న సాయంత్రం చేసిండు, ఊరికి వస్తున్నానని చెప్పిండు. వస్తుంది ఇబ్బంది. తర్వాత చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్. ఛార్జింగ్ అయిపోయి. అమ్మ ఎక్కడ పోయింది? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆడికి హాస్పిటల్కి వెళ్ళింది. అమ్మ ఏం చేసేది పని?
అమ్మ ఇక్కడ కూలి పని చేస్తుంటుంది, ఆ డాబా దగ్గర చేస్తుంటుంది. ఇక్కడ కొత్తగా డాబా పెట్టున్నాడు, అక్కడ పనికి పోతుంది అమ్మ. అంటే అమ్మ నాన్న కష్టపడి ఇచ్చేస్తే మీ అందరు కుటుంబం ఇది అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు? సొంత ఇళ్ళనా? ఇది సొంత ఇల్లు. ఏం ఏం పని చేసేవాడమ్మా? బేల్దారి పని సార్, బేల్దారి పని. బేల్దారి పని చేసేవాడు. ఇక్కడికి వచ్చిన కూలికి పచ్చి కట్టబోయేవాడు. ఆ అమ్మాయి కూడా ఇది పొలం పని చేసుకుంటుంది, ఆ పిల్లకాయలు చాక్కుంటూ ఉంటారు అంతే వాళ్ళు. ఇంకేం పొలం బుట్ట ఏమి లేదు. ఎన్ని రోజులైంది పెంచలే గారు బేల్దారి? ఆయన పోతే 2 నెలలు 3 నెలలు చేసుకునేది వస్తుంటాడు. ఇప్పుడు 2 నెలలు అయింది పోయి, నిన్న బయలుదేరినాడు అని చెప్పిండ్రు అంతే. మా బామ్మారి అబ్బాయి అదే సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే 5 మంది ఆడపిల్లకాయలు, అతను ఒక్కడే చంపేయాలా మామూలుగా జీవనాధారం అతను ఒక్కడే. ఎందుకంటే అంతా ఎదుగు చిన్న 4 పిల్లకాయలు ఎదిగారు. ఎందుకంటే ఇంకా ఏమన్నా చేయాలన్నా మ్యారేజ్ చేయాలని ఇంకా అతనే. ఇంకా వాళ్ళ అమ్మంటే ఆమెకు ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందని అర్థం కావటం లే. అదే కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ సాయం చేయాలి సార్ వాళ్ళకి. ఆడపిల్లకాయలు ఇంకా చాలా రిస్క్లో పడిపోతారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు కూడా స్పాట్ అక్కడ పోయి ఉన్నారు. అది కాక ఎమ్మెల్యే ఆఫీస్ ఎదురుగానే కాలనీ కాబట్టి తప్పకుండా కుటుంబాన్ని. ఇప్పటికి అబ్బాయి దేశం పోయినా కానీ ఏంటంటే తింటుండో తినలేదు కూడా తెలియదు. 10 నెలలు వచ్చాలకు 10,000 20,000 ఏదో వాళ్ళు పొదుపులు కట్టుకోవాలా. ఇంకా ఆడపిల్లకాయలు ఉంటారు కాబట్టి ఇంకా పొదుపులు కట్టుకొని ఇంకా జీవనాధారం అదే రేసిన మేము పోసిన మేము వండుకొని తింటారు. అందుకని ఇంకా అతను జీవనాధారం లేదు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళకి ఆడపిల్లకాయలకి ఏదైనా జీవనాధారం చూపాలి సార్, అది కోరుకునేది. ఇంకా దాని మించి మేమేం చెప్పలేము సార్ మామూలుగా. ఎందుకంటే ఇంకంతా 4 వయసుకు వచ్చిన పిల్లకాయలు, అంతా మ్యారేజ్లు కావాల్సిన పిల్లకాయలు 5 మంది మొత్తం. ఇంకిద్దరు పిల్లకాయలు కూడా రేపు మా వయసుకు వచ్చే పిల్లకాయలు వాళ్ళు కూడా. తండ్రి అన్న ఉంటే ఏదో ఒకటి మామూలు కూలి పని బోలు పని చేసుకుని వాళ్ళకి ఎట్లా ఒకటి చేస్తాడు. తల్లి పాప ఆమె కూడా ఆరోగ్యం బాగలేదు, ఎవరు చేయాలా? ఇంకా ఆడపిల్లకాయలు బయట పోయి పని చేసేవాళ్ళు కాదు. అందుకని గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి ఏదన్నా కొద్దిగా సహాయం చేయాలి సార్. లేకుండా చాలా బాగా రిస్క్లో పడిపోతారు. అది సార్. ఇది నా పేరు అంజలి, మా నాన్న పేరు చిన్నయ్య. హైదరాబాద్ పోయిండు, నిన్న వస్తారన్నాడు. బస్ ఎక్కినా అని కూడా చెప్పాడు, కానీ రాలేదు. మా నాన్న మాకు కావాలి. నా పేరు రేష్మ, మా నాన్న పేరు చిన్నయ్య, ఆత్మకూరు చిన్నయ్య. మా నాన్న నిన్న వస్తామని చెప్పాడు, మాకు ఫోన్ కూడా చేశాడు. తర్వాత మేస్త్రమ్మ ఏం చేసిందో తెలీదు, ఆమె వేరే బస్ ఎక్కిందంట, మా నాన్నని వేరే బస్ ఎక్కించింది. ఆమె ఇంటికి వెళ్ళింది, మా నాన్న ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఇంటికైతే రాలా. ఆయన మాకు కావాలి. చేసాం, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉదయం వాళ్ళ మేస్త్రి ఫోన్ చేసే దాకా మాకు తెలియదు సార్ ఈ విషయం. నా పేరు వెన్నెల సార్, మా నాన్న పేరు చిన్నయ్య. మేము 5 మంది కూతురు సార్. మా నాన్న మాకు కావాలి సార్. హైదరాబాద్ బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడా? చేశాడు సార్. ఏం చెప్పారు? వస్తున్నా అని చెప్పారు. బస్ స్టాండ్ లో ఉన్నాను. ఉదయం లేచి రాపోయేసరికి నీకు ఫోన్ చేయలేదా? మేము చేసాం సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పరిస్థితితో మనం ఇల్లు చూసాము. వాళ్ళ పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఇప్పుడే కాలనీ వాసులు మొత్తం వాళ్ళ ఇంటికాడి చేరిపోయి ఉన్నారు. అయితే ఆ ఇంట్లో చిన్నయ్య అదేవిధంగా వాళ్ళ భార్య లొక్కాడితే కానీ రెక్కాడదు, అలాంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా అంటే రేపు పండగకు రావాలా, పిల్లల్ని చూడాలా, ఆనందంగా పిల్లలతో పంచుకోవాలన్న తప్పుడు నేను కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పిల్లల్ని చూస్తే మనకు కూడా కంటతడి పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఆ పిల్లలు ఆనందంగా రేపు శ్రీరామనవమి రోజున తల్లిదండ్రులతో ఆనందంగా గడపాల్సిన ఇది విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ గ్రామం మొత్తము విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ పిల్లల తల్లికి కూడా ఆరోగ్యం సరిగా లేదు. తండ్రి అయితే వలసపోయి కష్టపడి పని చేసుకొని ఆ కూలీనాలు చేసిన డబ్బు తీసుకొచ్చి ఆ పిల్లల్ని పెంచి పోషిస్తుండే సమయంలో ఆ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు ఈడ్చుకొచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరగడము నిజంగా ఆ దేవుడికి న్యాయం ఉందా లేదా అనేది కూడా
మనం ప్రశ్నించవచ్చు. ఇలాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఎమ్మెల్యే కాకళ్ళ సురేష్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఈ కాలనీవాసులు మొత్తం అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాదా టీవీ నెల్లూరు నుంచి.